అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి బాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆగస్టు నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 1వ తారీఖున శుక్రుడు కన్యా రాశిలోకి, 3వ తారీఖున కుజుడు మిథున రాశిలోకి, 17వ తారీఖున రవి సింహరాశిలోకి, 22వ తారీఖున బుధుడు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారనమాట. సో, ఇట్లా మారినప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల దశమంలో రవి బుధులు అత్యంత అద్భుతమైన యోగదాయకమైన కాంబినేషన్ అది. దశమంలో రవి దిగ్బలుడు. సో, దశమం ఏం చెప్తుంది అంటే ఇట్స్ ఎ హౌస్ ఆఫ్ ప్రొఫెషన్. మీకు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో ప్రొఫెషన్ పరంగా చాలా అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. సో, మీకు ప్రమోషన్ రావడం కానీ, మీకు ప్రొఫెషన్‌లో మంచి గుర్తింపు రావడం కానీ, మీ సీనియర్స్ నుంచి మీకు సపోర్టు, లేకపోతే మీకు రికగ్నిషన్, అది అంటే బేసికల్‌గా ప్రొఫెషన్, వృత్తిపరంగా మీకు చాలా గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. కొత్తగా అంటే కొత్త కొత్త రోల్స్‌లోకి వెళ్ళడం కానీ, కొత్త బాధ్యతలు చేపట్టడం, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. సో, ఒక్క సింపుల్ వర్డ్‌లో చెప్పాలంటే గనక ప్రొఫెషన్ పరంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల మీరు చూసుకోక్కర్లేదు ఇంకసలు. అంత బావుంటుంది. వృత్తిపరంగా దశమంలో రవి బుధులు అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. దశమంలో రవి దిగ్బలుడు. మీ యొక్క కాంపిటీటర్స్‌ని కూడా మీరు ఓవర్‌కమ్ చేసి, మీరు వాళ్ళ పైన పైచేయి సాధిస్తారనమాట. సో, ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే గనక వృత్తిపరంగా ఈ నెల వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందన్నమాట. తర్వాత లాభంలో శుక్రుడు. సో, లాభంలో శుక్రుడు కూడా యోగిస్తాడు. సో, వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడనమాట. సో, లాభస్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీ యొక్క స్పౌస్ తోటి రిలేషన్‌షిప్ అది చాలా బావుంటుందనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంటే సో, అన్‌మ్యారీడ్‌కి అంటే ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో, వాళ్ళు పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ నుంచే వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం లాంటిది జరుగుతుందనమాట. సో, రిలేషన్‌షిప్ సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా బావుంటుంది. అంటే ఈ ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ నుంచి సంబంధాలు రావడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్‌గా ఉన్న వాళ్ళే మ్యారేజ్ చేసుకోవడం కానీ జరుగుతుందనమాట. సో, అలాగే స్పౌస్ అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి స్పౌస్ ద్వారా లాభదాయకంగా ఉంటుందనమాట. అంటే స్పౌస్ మంచి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ ద్వారా మీకు ఫైనాన్షియల్‌గా మంచి ఆహ్, ఆహ్, ఇన్‌కమ్ అంటే ఫైనాన్షియల్‌గా మీకు రావడం కానీ జరుగుతుందనమాట. సో, స్పౌస్ దగ్గర నుంచి మీకు ఫైనాన్షియల్‌గా, మోరల్‌గా, అంటే ఎస్పెషల్‌గా ఫైనాన్షియల్‌గా మీకు బాగా సపోర్ట్ అయితే ఉంటుందనమాట. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు సప్తమాధిపతి లాభంలో ఉంటున్నాడనమాట. సో, అందుకే స్పౌస్ పరంగా, అంటే స్పౌస్‌తో రిలేషన్‌షిప్ పరంగా కూడా బావుంది. కాకపోతే శుక్రుడు వ్యయాధిపతి. సో, వ్యయాధిపతి లాభంలో ఉండడం వల్ల మీకు ఇన్‌కమ్ వస్తుంది. కాకపోతే అది అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్స్‌కి ఖర్చయిపోతూ ఉంటుందనమాట. సో, ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బావుంటుంది. సో, నెక్స్ట్ కుజుడు. సో, అష్టమంలో కుజుడు కొంచెం
ఆహ్, జాగ్రత్తగా ఉంటే మంచిదనమాట. సో, ఏదైనా అంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడానికి ఆస్కారం ఉందనమాట. సో, వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ఆహ్, మరీ స్పీడ్‌గా కాకుండా కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. కొంచెం యాక్సిడెంట్స్ అవ్వడానికి చిన్న ఆహ్, స్కోప్ అయితే ఉంది. సో, ఎస్పెషల్‌గా వెహికల్స్ నడుపుతుంటే మాత్రం జాగ్రత్తగా ఉంటే మంచిదనమాట. అలాగే ఆహ్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు జాగ్రత్తగా ఉంటే బెటరు. అంటే మంచి హెల్తీ డైట్ తీసుకొని టైంకి ఫుడ్ తీసుకొని, టైంకి పడుకోవడం అండ్ రెగ్యులర్ హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తే మీకు అన్నెసెసరీ హెల్త్ పరంగా ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట. సో, కుజుడికి ఆ 2 కొంచెం అన్నెసెసరీ హెల్త్ ఇష్యూస్ అన్నెసెసరీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా అది మీరు చూసుకుంటే బావుంటుంది. అలాగే వెహికల్స్ నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంటే మంచిదనమాట. సో, ఓవరాల్‌గా వృశ్చిక రాశి వాళ్ళకి దశమంలో రవి, బుధులు మాత్రం అద్భుతంగా యోగిస్తున్నారు. ప్రొఫెషన్ పరంగా, వృత్తి, వ్యాపార పరంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల చాలా బావుంది. మీకు ఏమైనా ప్రమోషన్స్ కానీ, మీ ప్రొఫెషన్‌లో మీకేమన్నా ఆహ్, మంచి రోల్‌కి కానీ అలాంటివి ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతారనమాట. సో, కుజుడికి సంబంధించినంత వరకు వీలుంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. మీకు కుజుడికి సంబంధించిన దోషాలుంటే కనుక అవి తగ్గిపోతాయన్నమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు వృశ్చిక రాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ.